పట్టుకోరా దాని గోర్లు పెద్దగా ఉన్నాయి. ముందే చెప్పిన ఏం చెప్పినా తెచ్చాడ పెట్టు అన్న. ఇక చెమటలు వస్తున్నాయి మరి. అది కోడి చూడు జరాగు నీ పని చెప్తా అన్నట్టు చూస్తుంది. అది పొద్దునే నాకు చాయ్ పెడతావా? పెడతావు కదా మరి. పొద్దునే ఏ టిఫిన్ అంటే ఆ టిఫిన్ చేస్తావా? మరి చూసిరా ఇట్లా వేయాలన్నమాట. చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీ అందరు ఎట్లా మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాము. సో అందరికీ హ్యాపీ సండే. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు మంచిగా ఎంజాయ్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాము. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అంటే మా ఇంట్లో దేవునికి కోడిని కోయాలని. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే కోడిని అయితే కోసేస్తున్నాం అనమాట. అంటే ఈరోజు ఒక చిన్న దావత్ లాంటివి చేసుకుంటున్నాము. సో మా అన్న వాళ్ళు కూడా వస్తారు. సో అది ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అనమాట. సో ఇంకేంది, మా మనీష దగ్గర పోదాం ఒకసారి. మనీష హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఫ్రెండ్స్ బాగా మేమైతే మస్తున్నాం. అందరికి ముందుగా హ్యాపీ సండే. సో మనీష, మరి కోడిని తీసుకురానికి ఎన్ని కేజీలు ఉండాలి? కోడి 2 కేజీలు ఉండాలి. 2 కేజీలు సరిపోతుందా? మంచిగా దావత్ చేసుకుందాం ఇవాళ. ఈరోజు ఫుల్ ఎంజాయ్ అనమాట. సో 2 కేజీలు ఉంటే సరిపోతుంది కదా. కొబ్బరికాయ తెచ్చినావా? అది కూడా తీసుకొస్తా వచ్చేటప్పుడు. కొబ్బరికాయ కోడిని తీసుకుందా తొందరగా పో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కోడిని తీసుకురానికి అయితే వెళ్తున్నాను అనమాట. నాతో పాటు మా బబ్బీ గారు కూడా వస్తాడంట. పోదాం, మా బబ్బీ గారిని కూడా తీసుకొని పోదాము. సో ఫ్రెండ్స్, మేమైతే చికెన్ సెంటర్కి అయితే. మమ్మీ ఎటు పోతున్నావు? ఇక ఇవే మనం తీసుకోవాల్సినవి. ఏది తీసుకుందాం చెప్పిన? వైట్ కలరా? వైట్ కలర్ వద్దు, ఇది తీసుకుందాం. ఓకేనా? నాడు ఇగో ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి రా అంకుల్. ఎంత అది? 400 కేజీ? 400 అది ఇవ్వవా? 2 కేజీలు ఇవ్వవా? అబ్బో, ఆ కలర్ కాకుండా ఈ కలర్ ఇవ్వరా? ఏడికి పోతున్నావురా? నడు అట్లా. అలా లోపల పోయింది. అబ్బా, తప్పించుకుంటుంది మన కోడి. మా బబ్బీ గారు కూడా భయపడుతుండు. ఎంత ఉంది? సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్ అయితే మనం అయితే కోడిని అయితే తీసుకున్నాము. నడు మమ్మీ పోదాం ఇక. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇక. మా బబ్బీ గారు భయపడుతుండు. ఇంటికాడ చూపిస్తాం మీకు వాడు ఎట్లా భయపడతాడో. నడు మమ్మీ, ఏమనదు. సో ఫ్రెండ్స్, ఇంటికాడ కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా అయితే కోడిని అయితే తీసుకొచ్చేసాం అనమాట. చూడండి ఎట్లుందో, పుంజు పుంజు. సో ఇప్పుడైతే లోపల మా మనిష ఉంది. సో మా మనిష దగ్గర పోయి లోపల వేడు. నాకేం భయం అవుతుంది. లోపల చూపిస్తా, ఎట్లా రియాక్షన్ అయితే చూద్దాము. వామ్మో, ఈ మూతికాడ పెడితే నన్ను కోసినట్టుంది. మనీషా, ఇగో చికెన్ తెమ్మన్నావు కదా. ఇగో చికెన్. చూడండి, ఇగో చికెన్. ఇగో అరే తీసుకో. బాబు గారికి ఏమన్నది అది? కాలు మీద వేసిరు. చూసుకో, కాలు కాడ ఉన్నది మీదికి వస్తుంది. అదే కొడుకుతున్నాయి అవి. సరేలే పోనీ ఫ్రెండ్స్, ఇక భయపడుతుర్రు. ఇక సరే ఇప్పటిదాకా ఏమన్నది మా బబ్బీ గారు చూడండి. ఇప్పటిదాకా అయితే నాకు భయమే ఉండదు, నేను కూడా వస్తా అన్నది. ఇప్పుడు ఎట్టుందో పాప ఏడుస్తుంది.
పట్టి వద్దులే జ్వరం వచ్చేటట్టుంది మనిషి ఇగో నువ్వు పట్టుకో నేను పట్టుకోను. పట్టుకోరా ఏ మంచిగుంటుంది. ఇగో. అరే, అర్థమయ్యి దాని గోర్లు పెద్దగా ఉన్నాయి. ఆ. నేను ముందే చెప్పిన ఏం చెప్పినా తెచ్చాడ పెట్టు అన్న. ఇక చెమటలు వస్తున్నాయి మరి. అది కోడి చూడు జరాగు నీ పని చెప్తా అన్నట్టు మరి చూస్తుంది అది. పొద్దునే నాకు చాయ్ పెడతావా పెడతావు కదా మరి పొద్దునే ఏ టిఫిన్ అంటే ఆ టిఫిన్ చేస్తావా చేస్తా. మరి చూసిరా ఇట్లా వేయాలన్నమాట చేస్తానా రేపు పొద్దున అస్సలు చేయ ఫ్రెండ్. అవునా అయ్యో చేస్తావు కదా మరి సో ఫ్రెండ్ ఇక భయపడ్డారు ఇక వాళ్ళు పాపం ఫేస్ అంటే ఎర్ర ఆయన ఇక జ్వరం వచ్చేటట్టుంది మళ్ళా 500 నాకే బొక్క ఏం రాదు కడ పెట్టేసి ఒక డాడీ. సో ఫ్రెండ్స్ మా మనీష అయితే ఫుల్ భయపడ్డది మా బబ్బీ గారు అయితే ఏడుస్తూనే ఉన్నాడు మనీష భయపడ్డావా ఏంది నువ్వు ఏం చెప్పినావు తీసుకొచ్చి భయపడి అన్నావు. భయం అంటే నీకు మామూలు నువ్వు పట్టుకుంటావే మనీష నీకు భయం ఉండదేమో అనుకున్నా నేను అరే కుక్కు అంటుంది. అరే అది ఏమనేది చూడుగా ఒక్కొక్క అంటది అంతే అది దాని పనే అది ఇప్పుడు నువ్వు ఏం రాదు కట్టిన నేను అది చెమటలు ఏమనదు సో ఫ్రెండ్స్ మా బబ్బీ అని అడుగుదాము మమ్మీ భయపడ్డావా అయ్యో కొడుతుంది భయపడ్డావారా ఏం భయం లేదా అయితే నడు అయితే నడు మరి తీసుకురావాలా తీసుకురావాలా మరి మంచిగా చదువుకుంటావా రేపు నుంచి మంచిగా చదువుకోవాలి మరి సరేనా సో ఫ్రెండ్స్ ఇక మా మనీష మా బబ్బీ గారు అయితే మస్తు భయపడ్డారు నాకైతే ఫస్ట్ టైం చూసినా మా మనిషి ఇంత భయపడుతుందని అది కదా మనీష చాయ్ పెట్టిస్తావా పొద్దున అంటే పెట్టిస్తా అంటున్నావు రోజు పొద్దున పెట్టి చాయ్ లేట్ పెట్టిస్తున్నావు అది చూడు ఎట్లా వస్తున్నావు కోకో అని ఆయనతో ఎగిరిపోగలదా ఏంది ఇది అవ్వా ఏంది ఎగురుతుంది అయింది ఆయనతో దేవుని కాడ ఎగరగలదు ఎగరదు సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇంకా మన వ్లాగ్ కూడా మనిషి ఎటు చెడు వ్లాగ్లు అయితే వేస్తాము అది కూడా చూడండి చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో రేపు మరొక వీడియోతో కలుస్తాము ఓకే బాయ్ మనీష బాయ్ చెప్పు బాయ్ సో